ఓటుకి నోటు కేసు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ఏమంటున్నారంటే, ఈ కేసు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులు విన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ యొక్క కేసు గురించి పూర్తిగా వివరించాల్సి ఉంటుందని చెప్పి ఆయన ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది ఎప్పటికి పూర్తవుద్ది? 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది. 2014-15లో ఈ యొక్క కేసు అయితే వచ్చింది. ఇప్పటి వరకు అది నడుస్తూ ఉంది. ఇప్పుడేమొచ్చేసి సూర్యకాంత్ గారు ఇలా మాట్లాడుతున్నారు. ఈయన తర్వాత ఇంకొకరు వస్తారు, ఈయన తర్వాత ఇంకొకరు వస్తారు. ఇలా మొత్తానికి రిపీట్ హీరింగ్ ద్వారానే ఈ యొక్క కేసుని అలాగా నానుస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు మాట్లాడితే కొంతమందికి కోపం రావచ్చు, కానీ తప్పదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. మన దేశంలో న్యాయ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనడానికి ఒక జగన్మోహన్ రెడ్డి కేసు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ యొక్క కేసు కావచ్చు, అలాగే మిగతా రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసుల గురించి చూస్తే అసలు అవి అలాగే ఉంటాయి. అదే ఒక సామాన్యుడిని అయితే వెంటనే పిల్టి పట్టుకుని మరీ బొక్కలో దోసేస్తారు. అయితే ఇలా మాట్లాడితే కొంతమందికి అటువైపు కోపం, కొంతమందికి ఇటువైపు కోపం. కానీ నిజాలు ఎప్పటికీ కూడా ఈ విషయంలో తేలం. చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ న్యాయానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? అంతే కదా. ఇప్పుడు సిజేఐ గారు చెప్తున్నారు ఈ యొక్క కేసు నేను వినలేదు కాబట్టి అని. మీరు వినరు, వచ్చే తర్వాత న్యాయవాది వినరు, మళ్ళీ కొత్తగా వినిపించమంటారు. అదేంటది నాకు ఇప్పటికే అర్థం కాదు. ఈ విధంగా చేస్తే ఏ కేసులు ముందుకు వెళ్ళవు. కానీ సామాన్యులకి మాత్రం కొంచెం తొందరగా శిక్షలు అమలయ్యే విధంగా అయితే తీర్పులు వస్తాయి. ఈ విషయం గురించి నేను అసలు సుప్రీంకోర్టుని ఏ విధంగా సమర్థించాలో, ఏ విధంగా తప్పుపట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు.